అందరికీ హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఇన్నోవేషన్ ఆఫ్ ఆశా. దిస్ ఈజ్ ఆశా. సో ఈరోజు ఏంటంటే మన సెంటర్ హెయిర్ క్లిప్లో ఇది వచ్చేసి మనకి ఈ తూనెగల్లోనే బటర్ఫ్లైస్లోనే ఇంకొక మోడల్ అనమాట. సో ఇవే చూపిస్తున్నాను, ఎవరేమనుకోకండి. సో ఒక్కొక్క మోడల్ కాబట్టి మీకు నేను ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు కదా, సో అట్లా అనమాట. అయితే ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ జర్దోసి సేమ్ మనకు కావాల్సిన ఎలా డ్రా చేసుకోవాలో నేను ఆల్రెడీ మీకు చూపించా కదా. సో అది చూడండి ఒకసారి షార్ట్లోకి వెళ్ళి. అయితే నేను ఈ షుగర్ బీట్స్ అనేది బాడీకి అటాచ్ చేసేసుకున్నాను అనమాట. పైన ఐస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతకుముందు మన బటర్ఫ్లై ఎట్లా పెట్టుకుంటామో అంత అదే. సో బాడీ పార్ట్ అనేది మనకి ఈ కుందన్స్ అనేవి మారుతాయి అనమాట. సో అంతే, అందుకే నేను సింపుల్గా ఒక 4 మినిట్స్లో అవగొట్టేశాను. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అయితే మన ఎడ్జెస్లో వచ్చేసి మనకి షుగర్ బీట్స్లో మ్యాట్లో ఉంటాయి కదా. షుగర్ బీట్స్లో 2 టైప్స్ ఉంటాయండి, మ్యాట్లో అండ్ నార్మల్గా గోల్డ్లో. సో మ్యాట్లో అయితే బాడీకి బాగుంటాయి, మనకి సైడ్స్కి అయితే కొంచెం గోల్డ్ టైప్ షైనింగ్లో ఉంటాయి కాబట్టి అవి బాగుంటాయి. సో అవి నేను ఎడ్జెస్ అంతా కూడా ఎందుకు ఫిల్ చేసుకుంటే మనకు కుందన్స్ మరీ చివరికి వెళ్ళవు కదా, సో కవర్ చేసుకోవచ్చు షుగర్ బీట్స్తో. అయితే ఇక్కడ నేను యూజ్ చేసింది గ్లోసీ అండి, గ్లోసీ డ్రాప్స్ గ్రీన్ అండ్ పింక్ కలర్ యూజ్ చేసాం మనము. సో ఓకేనా. అండ్ ఇంకొకటి ఈ రెక్కలకు వచ్చేసి మనము ఈ డ్రాప్స్ సేమ్ 3D లాగా ఒకదాని మీద ఒకటి అటాచ్ చేసుకోవడమే. మొత్తం ఆ వింగ్స్ అంతా కూడా సేమ్ అదే ప్రాసెస్ పైన. మీకు నేను మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను, ఒకసారి చూడండి. కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి చాలు. కొంచెం అంత ఎక్కువ టైం కూడా మనకేం పట్టదు, నియర్లీ హార్డ్గా ఒక 1 అవర్ పడుతుంది అంతే. మెటీరియల్ కూడా అంత ఎక్కువ కూడా పట్టవు, సో పర్లేదు. ఇదనమాట మొత్తం అంతా కూడా ఇట్లా అడ్జస్ట్ చేసేసుకోండి. మొత్తం కొంచెం ఇక్కడ కొంచెం ఇబ్బంది పెడుతుంది అంతే. ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా సేమ్ అట్లానే. ఇంక కింద వచ్చేసి మనం ఇక్కడ ఏం యూజ్ చేసాము అంటే కనుక ఈ ట్యూబ్స్ ఉంటాయి కదండి, కడ్దానా, అవి నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను. మీరు కావాలంటే మ్యాట్లో కూడా తీసుకోవచ్చు, బాగా కనిపిస్తాయి. సో అందులో సైజెస్ ఉంటాయి కదా. ఇది వచ్చేసి నార్మల్ 2mm కాదు, 2mm అయితే మరీ చిన్నగా ఉంటుంది, ఇది 4mm కావచ్చు. సో ఈ 4mm మొత్తం ఎడ్జ్లో నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టు ఎప్పుడు చెప్పేలానే కొంచెం జాగ్రత్తగా నిదానంగా అటాచ్ చేసుకోండి మొత్తం అంతా అదే. సో అదనమాట. ఇక్కడ వచ్చేసి నేను 3mm రౌండ్ యూజ్ చేశానండి. ఇవి కూడా గ్లోసీయే, మొత్తం మన ఈ బటర్ఫ్లైకి మొత్తం మన గ్లోసీయే యూజ్ చేస్తాం. సో మొత్తం అదంతా కూడా 3mm, మధ్యలో వచ్చేసి డ్రాప్ పెట్టా, మీకు కనిపిస్తుంది కదా, చూస్తే అర్థమవుతుంది. సో మిగిలిన స్పేస్ని మనం ఈ 3mm దాంతో కవర్ చేసేయడమే మొత్తం అంతా. ఇది 3mm రౌండ్ కుందన్స్తో మనం మొత్తం కవర్ చేసేయాలి, స్పేస్ అనేది కొంచెం కనిపించకుండా కింద. ఓకేనా, అంతే. మనం బోత్ సైడ్స్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి, అంతే. నేను అటు సైడ్ కూడా సేమ్ అట్లానే. అయితే అటు పక్కది షూట్ చేయడం మర్చిపోయాను, అంటే షూట్ అవుతుంది అనుకున్నాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ లుక్ అనేది చూపిస్తాను, చూడండి. ఇది ఫైనల్గా అయితే. సో ఇక మనము యాజ్ ఇట్ ఈజ్ ఎప్పటి మామూలుగానే లార్జ్ క్లిప్ తీసుకున్నాను. B7000 గమ్ అటాచ్ చేసి 2 మినిట్స్ ఉంచితే అది అలా అటాచ్ అయిపోద్ది మనకి. సో అదనమాట. సో ఫైనల్గా మొత్తం అటాచ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా ఉందనమాట. సో మీకు ఆ బటర్ఫ్లై నచ్చిందా, ఈ బటర్ఫ్లై నచ్చిందా కమెంట్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి మేకింగ్ వీడియోస్ మంచి వీడియోస్ అయితే మనకి ఛానల్లో వస్తాయి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.